నమస్తే వెల్కమ్ టు ఐడిటీవీ నేను మీ లక్ష్మి ఐడిటీవీ మన ఉనికి మన వాణి గద్దర్ 77వ జయంతిని మన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ఘనంగా చేయించారు మరి ఈ యొక్క వేదికలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు వ్యాఖ్యానించారు అవేంటో ఒకసారి చూద్దాం అభిప్రాయాలు భేదాలు ఉండడం సహజమే వాటిని సరిదిద్దుకోవాలి కానీ అహంకారానికి పోవద్దని మీకెందుకు ఇంత అహం అంటూ రేవంత్ రెడ్డి తనదైన స్టైల్లో వ్యాఖ్యానించారు అంతేకాకుండా పాశం యాదగిరి గారు ఎన్నోసార్లు ఎడాపెడా వాయించినా వారి తప్పులను ఏంటి అని చెప్పి అనుకున్నారే కానీ వాళ్ళ తప్పులను తెలియజేశారు అని చెప్పి అనుకున్నాం కానీ ఏ రోజు వ్యక్తిగతమైనటువంటి కక్షలకు కానీ ఈగోయిస్టిక్ ఫీలింగ్స్కి కానీ వెళ్ళలేదని అలా ప్రవర్తించడం సబబు కాదంటూ రీసెంట్గా తెలంగాణ ఎస్టేషన్ మూమెంట్లో పాల్గొన్నటువంటి గొప్ప నేతలను మేము అవార్డు ఇచ్చి వాళ్ళని సత్కరించాము అని కూడా చెప్పారు గద్దర్ లాంటి మహనీయుల సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ అని ప్రభుత్వ దృష్టికి ఏది వచ్చినా పరిష్కరిస్తామని ఇది ప్రజల ప్రభుత్వం ప్రజల పాలన అంటూ రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు అహంకారం అనేది మంచిది కాదు విభేదాలు ఉండొచ్చు సైద్ధాంతికపరమైన విభేదాలు ఉంటే చరిత్రలో సైద్ధాంతికపరమైన విభేదాల మీద చర్చించుకున్న వాళ్ళు లేరా గౌరవించుకున్న వాళ్ళు లేరా మరి మీరెందుకు ఇంత అహంకారపూరితంగా వ్యవహరిస్తారు అప్పుడప్పుడు మా పాశం యాదగిరి అన్నను మమ్మల్ని ఎడా పడా చెడా పడా తిడతానే ఉంటాడు అంత మాత్రాన మా యాదగిరి అన్నను మేము వదులుకున్నామా పెద్ద మనిషి అనుభవం ఉన్నాడు ఎక్కడన్నా ఏదైనా అటు ఇటు ఉంటే అంటాడు ఆయన చెప్పిన దాంట్లో ఏమన్నా సూక్ష్మం ఉంటే అర్థం చేసుకుని సర్దిద్దుకోవాలని సర్దిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాను తప్ప యాదగిరి అన్నది ఇచ్చిండని చెప్పి మన తెలంగాణ పోరాటం గురించి 9 మంది గొప్ప వ్యక్తుల్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి గౌరవించుకుంటాం అన్నప్పుడు పాశం యాదగిరి అన్న పేరు ఆయన అడిగిండా అడగలేదే మా ప్రభుత్వము 9 మంది గొప్ప వ్యక్తులను తీసుకున్నాడు వారిని కూడా అందులో చేర్చినాము గోరెకి వెంకన్నను కూడా అందులో చేర్చినాము జయరాజును కూడా చేసినాము బండి యాదగిరిని చేసినాము ఇట్లాంటి కుటుంబాలను గద్దరన్న కుటుంబాలను ఈరోజు గుర్తించినము సో ఇట్లా ఈరోజు ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ ఈ నిరంతర ప్రక్రియలో ప్రభుత్వం దృష్టికి వచ్చిన ఏ మంచి పనైనా చేయడానికి ఈ ప్రభుత్వం ఉన్నది అందుకే ఈరోజు ఈ వేదిక మీద నుంచి నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా ఈ ప్రభుత్వం ప్రజలది ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆ విధానాలను కొనసాగించడమే మా బాధ్యత